శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరైన విషయం మనకు తెలిసిందే. శివాజీ ఒక ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారో రేపాయో మనకు తెలిసిందే. అయితే మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద కుట్ర జరుగుతోందంటున్నారు. తన కెరీర్ మొదలుపెట్టిన వారు ఇప్పుడు తన మీద కోపంగా ఉన్నారని, తాను ఏం తప్పు చేశాను అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తన మీద అంత కోపం ఎందుకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తనని తొక్కేయాలని కొంతమంది జూమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నారట. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది? మీ ఇంట్లో అమ్మా నాన్న నేను చెప్పింది చెప్పరా? ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదా అంటూ శివాజీ ప్రశ్నిస్తున్నారు. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారు అంటున్నారు. సినిమా కాకపోతే వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాను, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడను అంటూ శివాజీ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ కామెంట్స్ మీద చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేయడం, చిన్మయి, అనసూయ, నాగబాబు లాంటి వాళ్ళు మహిళల రైట్స్ గురించి మాట్లాడడం, కానీ చాలామంది శివాజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శివాజీ తన మీద కుట్ర జరుగుతోంది అంటున్నారు. తనని కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, తనని ఎలా తొక్కేయాలని జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారు అంటూ కూడా శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక్కసారి అసలు శివాజీ ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది, ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎక్కబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి, నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతా ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా, నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా.
వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా, పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. సో శివాజీ మాటల్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన కొంతమంది తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు, తనని తొక్కేయాలని చూస్తున్నారు. రెండు, కొంతమంది జూమ్ మీటింగ్స్ పెట్టుకొని మరీ కుట్ర చేసి, ప్లాన్ చేసి మరీ తన మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. మీ ఇంట్లో మీ తల్లిలో తండ్రో ఏ మాటలు మీకు చెప్పలేదా? లేకపోతే ఇంతకుముందు ఇండస్ట్రీలో ఇంకెవరు ఇలా మాట్లాడలేదా? మరి అప్పుడేమైనా ఈ జూమ్ మీటింగ్లు, అప్పుడేమైనా ఈ కంప్లైంట్స్? దేనికోసం ఇదంతా? ఎందుకు నా మీద ఈ కుట్రలన్నీ? ఎందుకు ఇంత కోపం నేనంటే అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఎక్స్ప్లోజన్ కాదు అని ఆయన ఉద్దేశం. ఎవరో కావాలని దీన్ని పెద్ద చేస్తున్నారు, కావాలని కంప్లైంట్స్ ఇస్తున్నారు, జూమ్ మీటింగ్స్ పెట్టుకుని మరీ డిస్కస్ చేస్తున్నారట. డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్. జూమ్ మీటింగ్లు పెట్టుకొని మరీ కావాలని కంప్లైంట్లు చేశారు, తన మీద కుట్ర చేశారు, తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు కొంతమంది కుట్రలు పన్నుతున్నారు తన మీద అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో? అంటే మనం అనుకుంది పవన్, మనమేమనుకుంటున్నాం? ఇదంతా అనసూయ కామెంట్ చేశారు, నాగబాబు కామెంట్ చేశారు, చిన్మయి కామెంట్ చేశారు, వీటి వల్ల పెద్ద డిస్కషన్ అయింది, రైట్స్ గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. బట్ అటు తిరిగి ఇటు తిరిగి ఇది శివాజీ మీద కుట్ర అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో? ఎస్ నందు, దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసిన ఏదైతే వ్యాఖ్యలున్నాయో ఇప్పుడు ప్రస్తుతం దుమారం లేపుతా ఉన్నాయి. ఆయన ప్రజల నుంచి అయితే ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాటలు పరుషంగా ఉండొచ్చు, కానీ ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది అందరికీ పనికొచ్చేది, అందరూ ఆచరించాల్సిన మాట అంటూ కూడా అందరూ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. బయట ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోట ఆయన చెప్పిన దాంట్లో ఏం మాత్రం తప్పు లేదు. కొన్ని మాటలు ఆయన ఆ మాట అనుకుని ఉండాల్సింది, కానీ దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు. ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన మెసేజ్ ఏదైతుందో మేము అందరం పాటించాల్సిందే, మా పిల్లలు కూడా ఇదే చెప్తా ఉంటూ కూడా బయట పెద్ద ఎత్తున ఆయనకు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనసూయ అండ్ అలాగే చిన్మయి మరికొంతమంది అయితే ఆయనకు ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు. మాకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మాకుంది, మేము ఏదైనా వేసుకునే హక్కు ఉంది, మగారుగా మీ బుద్ధి మీరు కంట్రోల్ చేసుకోవాలంటూ కూడా వారు రివర్స్ కౌంటర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది ఎవరు రెస్పాండ్గా అంది? ప్రతిసారి వీరే దుస్తుల గురించి మాట్లాడిన ప్రతిసారి వీరిద్దరే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇటు చిన్మయి కానీ ఇటు అనసూయ కానీ వీరిద్దరికే పౌరుషం పట్టుకొస్తూ ఉందంటూ కూడా పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి వీరిపై. ఇదే సమయంలో మహిళా కమిషన్ ఎదుట కూడా ఆయన సుమోటో కేసు వేయడం జరిగింది. దాన్ని కూడా ఆయన అంగీకరించి నేను అది అన్న 2 మాటలకి నేను పశ్చాత్తాపడుతున్నాను, సో నేను క్షమాపణ చెప్పానంటూ కూడా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడడం జరిగింది. ఇవంతా కూడా వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ దీని వెనుక పెద్దందారుల హస్తం ఉంది, చాలామంది నా మీద కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు, కావాలని నన్ను నా పేరుని బదనాం చేయడానికి చూస్తూ ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది నాతో పాటు స్నేహంగా ఉండి నాతో పాటే ఉండి నాతో కెరీర్ స్టార్ట్ చేసిన వారే నేను మాట్లాడిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని కావాలని నా మీద యాంటీగా, నా మీద ఆపోజిట్గా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, నన్ను కావాలని ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటూ ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ ఆయన నేను దేనికి భయపడను, ఇవన్నీ ఏవి పెట్టినా కూడా మీరు నేను భయపడేది లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తాను. అవసరమైతే వ్యవసాయం చేశాను బతుకుతాను, కానీ ఇలాంటి బెదిరింపులకు నేను భయపడినట్టు కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. కేవలం ఒక తండ్రి స్థానంగా, ఒక తండ్రి మీ ఇంట్లో ఎలా చెప్తారో, ఒక తండ్రి కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ ఇలా పద్ధతిగా ఉండమ్మా ఏవైతే చెప్తారో నేను అలాగే చెప్పాను, కానీ కొంచెం నా మాట జారింది అంతే అంటూ కూడా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది శివాజీకి. శివాజీ గారు మీరు చెప్పింది నిజమే, గతంలో ఒక మహాభారత సమయంలో చీరలాగినందుకు యుద్ధం వచ్చింది, ఇప్పుడు మీరు బట్టలు వేసుకోండి అని చెప్పినందుకు ఇప్పుడు గొడవ వస్తూ ఉంది, కానీ మా సపోర్ట్ మీకే ఉంటుంది శివాజీ అంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆయనకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. కానీ వీరి నుంచి ఇటు అనసూయ కావచ్చు, మరి చిన్మయి కానీ ఇంకొక కొంతమంది మాత్రం వీరు ముగ్గురు మాట్లాడుతున్నారు పైనుంచి కొంతమంది సేమ్ వ్యూ పవన్. ఎందుకంటే శివాజీ అంటున్నారు కావాలని కుట్ర చేస్తున్నారు, జూమ్ మీటింగ్లు పెట్టుకొని మరి డిస్కస్ చేసుకొని మరి కంప్లైంట్ చేశారు అని అంటున్నారు. అలాగే జరిగి ఉండొచ్చు అంటారా? అంటే పరిస్థితులు చూస్తుంటే ఎలా మనం అంచనా వేయొచ్చు? కావాలని శివాజీ మీద కుట్రపూరితంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా,
నిజంగానే జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారా? సిచ్యువేషన్స్ చూస్తుంటే అలా ఉన్నాయా? ఆ కోణంలో చూడొచ్చా? ఎస్, 100% సిచ్యువేషన్ అలాగే ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడే తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను నెక్స్ట్ డే కమిషన్కి వెళ్ళి వచ్చినాక ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ నేను కొన్ని పేర్లు బయట పెట్టదలుచుకోలేదు. ఎవరైతే జూమ్ మీటింగ్ పెట్టుకున్నారో, నాపై కేసు పెట్టించారో, నా మీ గురించి నెగిటివ్ తయారు చేస్తున్నారో వారి పేర్లు నేను బయట పెట్టదలుచుకోలేదు, వారి కెరీర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని వెనక నిజంగానే జూమ్ మీటింగ్లు జరిగాయి, అతని వెనక ఒక రాజకీయ కోణంగా కానీ ఇంకేదో పరంగా కానీ వీరందరూ కూడా ఒక పకడ్బందీగా మాట్లాడుకొని కావాలని శివాజీని టార్గెట్గా చేసి ఆయనపై నెగిటివ్గా రుద్దడం, ఆయనపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేలా చేస్తూ ఉన్నారు. సో శివాజీ గారు మాట్లాడినప్పుడు నిజంగా దీని వెనక ఉన్నారు, కొంతమంది ఉన్నారు రాజకీయ పరంగా. కానీ ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటే శివాజీ మీద నెగిటివ్ చేయడం కానీ కొంతమందితో మాట్లాడించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. 100లో 93% శివాజీకి పాజిటివ్గా ఉంటే ఓన్లీ కొంతమంది ఇలాంటి సోకాల్డ్ పీపుల్ 7% పీపులే ఈ శివాజీకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో శివాజీ గారు చెప్పిన దాని ప్రకారం నిజంగానే జూమ్ మీటింగ్ జరిగినట్టుగానే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇతనిపై మహిళా కమిషన్ కూడా కంప్లీట్ మ్యాక్సిమం ఇలాంటి చాలా వరకు కూడా చాలామంది రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నారు అండ్ బయట కూడా ఎంతోమంది మాట్లాడారు. వారందరూ కూడా ఇప్పుడు కూడా మహిళా కమిషన్ ముందు హాజరుపడలేదు, విచారణ జరగలేదు, క్షమాపణ చెప్పలేదు. కానీ ఈసారి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చాలా ముందు కూడా ప్రీ రిలీజ్లో రాజేంద్ర ప్రసాద్ గారు మిగతా వారు ఎందరో మాట్లాడారు, దేని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన నెక్స్ట్ డే నుంచే కూడా ఇదంతా కూడా అతనిపై ఒక నెగిటివ్ రుద్దే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ పవన్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి మాకు, మరిన్ని డీటెయిల్స్. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. శివాజీ మీద కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారా? ఆయనే చెప్తున్నారు జూమ్ మీటింగ్లు పెట్టుకొని మరి తన మీద కంప్లైంట్ చేస్తున్నారని. తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన కొంతమంది తన మీద ఇప్పుడు ఇలా విషం కక్కుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి శివాజీ ఏం మాట్లాడారో విందాం. సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే 13 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా, నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల. అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు. ఆధారాలు తీసుకుందాం, వాటికి సంబంధించి నేను మాట్లాడతాను. ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను, శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెరిచి ఉన్నాయి, రండి. కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ప్రపంచ వేదికల మీద ఒక 10 దేశాలు, ఒక 180 దేశాల ప్రజలు నిలబెట్టి, ఆడవాళ్ళని నిలబెట్టి, రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ కట్టుకున్న అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు. అది ఈ దేశ పునాదులు. అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? ఈరోజు జరిగిన విషయం ఏంటంటే తప్పులేదు, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అది చెప్తాను, ఒక్క నిమిషం. నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ
మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినాన్ని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు, శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోని ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారు సార్. మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి, సినిమాల కోసం మరీ అంత దిగజారే మనిషిని నేను కాదు. ఒకవేళ అదే చేయాల్సి వస్తే నాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు నేను వెళ్ళి ఏమీ అడగలేదు కదా, వాళ్ళని ఇంతవరకు కలవలేదు కదా అంటున్నారు. తన మీద కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు అంటూ శివాజీ అంటున్నారు. మీకు అలా అనిపిస్తుందా? నిజంగానే శివాజీ చెప్పినట్టుగా గతంలో కూడా చాలామంది మహిళల గురించి, వాళ్ళ వస్త్రధారణల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఇంత పెద్ద గొడవ అవ్వలేదే, వాళ్ళ మీద ఎవరు ఇంత పెద్ద విమర్శలు చేయలేదే. ఏదో చేసినా కొంత డిస్కషన్ అయింది, తర్వాత ఆపేశారు కదా. మరి ఇప్పుడే ఎందుకు అవుతుంది ఈ డిస్కషన్? నేను ఒక చిన్న ఆర్టిస్ట్నా, లేకపోతే తన మీద ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. జూమ్ కాల్స్ పెట్టుకొని మరి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో మీకు అలా అనిపిస్తుందా? నిజంగా శివాజీ మీద కుట్ర జరుగుతుందని మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో కాల్ చేసి మాట్లాడచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోవచ్చు. డూ యూ థింక్ శివాజీ మీద కుట్ర జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? శివాజీ ఒక మాట అడుగుతున్నారు, మీ అమ్మ నాన్న మీకు ఈ మాటలు చెప్పలేదా? ఏం కొత్తగా చెప్తున్నాను నేను, గతంలో ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేరా? మరి అప్పుడు అవ్వని ఇష్యూ ఇప్పుడే ఎందుకు అవుతుంది? అప్పుడెప్పుడు మహిళా కమిషన్స్ దగ్గరికి ఎవరిని పిలవలేదే, ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతున్నారు. ఇదంతా కూడా కుట్రే అంటున్నారు. డూ యూ ఫీల్ సేమ్? మీకు అలా అనిపిస్తుందా? మీరు అది నమ్ముతారా? మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, కాలర్ జాయిన్ అవుతున్నారు, రాజేశ్వర్ ఉన్నారు. రాజేశ్వర్. హలో. హాయ్ అండి రాజేశ్వర్. హలో. హలో. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. నా పేరు రాజేశ్వరప్ప. నమస్తే. కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నమస్తే అండి. నమస్కారం సార్. ఇది ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారము అనసూయ సంబంధించినంత వరకు అయితే బిల్కుల్ తప్పు మాట్లాడడమే సార్. ఎందుకంటే మన సంస్కృతిలో ఈ ఆడవాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ చాలా చాలా ఇప్పుడు ఒక మెట్రోలో సార్ సాయంత్రం పూట ఒకసారి ట్రావెల్ చేస్తుంటే బిల్కుల్ ఒక్కొక్కరైతే మరీ ఘోరంగా ఇప్పుడు అనసూయ వేసుకునే డ్రెస్ల టైప్ లా కూడా కొంతమంది డ్రెస్లు వేసుకొని కూడా వస్తుంటే వాళ్ళ పక్క కూర్చోవాలంటే కూడా షేమ్ అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ ఫేస్బుక్ లా ఇప్పుడు ఈ 2 రోజులు ఈ అనసూయకు సంబంధించిన వీడియోస్ కానీ ఏంది ఆ టబ్లో స్నానం చేసే వీడియోస్ కానీ అవి వస్తుంటే అసలు మనుషుల మగవాళ్ళు ఎంత మంచోడైనా గానీ అవి చూస్తే ఎంత కొంచెం ఫాస్ట్ రియాక్షన్ అయ్యే జనాలు ఎవరన్నా ఉంటే వేరే ఇటువంటి వీడియోస్ చూసి వేరే ఇంకేదైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే దానికి బాధ్యులు ఎవరు సార్? ఈమె మీద ఇమ్మీడియట్ గా ఇప్పుడు అసలు శివాజీ మీద కంప్లైంట్ ఇచ్చారు కానీ ఈమె మీద కంప్లైంట్ ఇవ్వాలి సార్ పోలీస్ స్టేషన్ లా. ఈమె మీద ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో. ఈమె మీద కంప్లైంట్ ఇచ్చి కమిషన్ కాడికో ఏడుకో ఈమెను దొరకపోయి అసలు ఒక 15 రోజులు తిండి పెట్టకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే గానీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా అనుకుంటున్నారు మీరు. తప్పే ఉంది తను మాట్లాడిన దాంట్లో? తప్పు ఎట్లా సార్? ఇప్పుడు ఒక బయటికి వెళ్తే ఒక ఏ అమ్మాయినైనా ఎవరినైనా లేడీస్ ని చూస్తే మనకు ఒక తల్లిని చూసిన ఫీలింగ్ రావాలి సార్, ఒక అమ్మని చూసిన ఫీలింగ్ రావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది సరే, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కాకపోతే డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నాను. చీర కట్టుకుంటేనేమో చేతులెత్తి దండం పెడతారు, లేదు ఏదన్నా మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే హాట్ గా కనపడితే ఏదో ఒకటి చేసేస్తారా? కాదు సార్, నేను అనేది ఏంటంటే సార్ చూస్తే ఎట్లా కనిపించాలి అమ్మాయి అని అంటే మనకు
పూర్తిగా అంటే ఇవాళ రేపు పూర్తిగా వేసుకోమని మనం ఏం చెప్పట్లేదు కదా సార్. కనీసము చూస్తే పర్లేదులే అన్నట్టనే ఉండాలి కదా. అంటే మీ మరి ఉద్దేశంలో ఇప్పుడు రాజేశ్వర్ గారు, మీ ఉద్దేశంలో ఒకవేళ అమ్మాయి బాగా మోడర్న్ డ్రెస్సులు వేసుకుని చాలా హాట్గా రెడీ అయితే ఒకవేళ ఎవరైనా అమ్మాయి మీద ఏదైనా చేయకూడదని చేస్తే తప్పు లేదంటున్నారా మీరు? తప్పు లేదని కదా సార్. ఇప్పుడు వాని లైఫ్ పాడైపోతుంది కదా సార్. వీళ్ళు వేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ లైఫ్ పాడైపోతుంది కదా. వాళ్ళని ఇప్పుడు మనం సార్ ఇప్పుడు ఒకరిని మర్డర్ చేసిరు అని అంటే చేపించినది కూడా తప్పే కదా సార్. సో మోడర్న్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ప్రొవోక్ చేసినట్టు మీరు అంటున్నారా? వాళ్ళే అంతే కదా, ప్రొవోక్ చేసినట్టే కదా సార్. ప్రొవోక్ చేసినట్టే అవుతుంది కదా. మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం అంటే రెచ్చగొట్టడమా మీ ఉద్దేశం? అంతే కదా. మరి ఇప్పుడు సార్ మనము ఒక స్వీట్ గానీ ఏదైనా గానీ అంటే మమ్మల్ని ఏదైనా చేయాలని చెప్పి రెచ్చగొడుతున్నట్లు వాళ్ళ ఉద్దేశం అంటారా? అంతే కదా. ఇప్పుడు మనం ఒక స్వీట్ ఎలా ఆలోచించగలుగుతున్నారు మీరు? తప్పు కదా అలా. స్వీట్ ని మనము కవర్ లో పెడితే దానికి చీమలు ఏవి ఆనాయి సార్, ఏవి రావు దగ్గరికి. మనం ఓపెన్ పెడితేనే కదా. నువ్వు టేబుల్ మీద ఓపెన్ పెట్టి ఒక స్వీట్ టేబుల్ మీద పెట్టండి, ఒక 2 నిమిషాలు కాదు సార్. బయట కత్తులు అమ్ముతున్నారంటే వెళ్ళి పొడుచుకోమని ఎంకరేజ్ చేసినట్టు అంటారా? అట్లాంటి నేను అమ్మడం అంటే సార్ ఇప్పుడు కత్తులు అందరికైతే అందరు కొనరు. అవసరం ఉన్న సంపాదించుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే వెళ్ళి దోచుకోమని చెప్పినట్టు అర్థమా? కాదు సార్. సారీ, ఐ కాంట్ అగ్రీ విత్ యూ రాజేశ్వర్ గారు. అంటే మీరు అన్నారు ఇందాక ఒకవేళ చేయకూడదు ఏమని చేస్తే తప్పు, చేస్తే ఎలా, లేదంటే అసలు ఈవిడ మీద కేసు పెట్టాలి సార్. అది ఇప్పుడు శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు అనడం వరకు ఒక అర్థం ఉంది, కానీ అనసూయ గారు లాగా ఇలా రెడీ అయిన వాళ్ళందరినీ ఏదో ఒకటి చేయమని ప్రొవోక్ చేయడం వాళ్ళ ఉద్దేశం అని చెప్పడం మాత్రం తప్పు. మీరు ఏ ఇంటెన్షన్ లో ఉన్నారో నాకు తెలియదు, అది మాత్రం తప్పు. ఒకవేళ అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మనుషులు కాకుండా పోతారా సార్? అలా కొంచెం హాట్ గా రెడీ అయితే అవతల వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళతో ఏమైనా చేయొచ్చా? హాట్ అనేది ఎంతవరకు ఉండాలి సార్? ఎంతవరకు ఎవరు చెప్తారు సార్? అది ఎవరు చెప్పాలి? ఎవరు డిసైడ్ చేసేది ఎవరు? అంటే చీరలు కట్టుకున్న వాళ్ళ మీద ఏం జరగట్లేదా సార్? చీరలు కట్టుకున్న వాళ్ళు పక్కన పెడదాం సార్. ఒక్క విషయం పక్కన పెడదాం సార్. 6 నెలల పసిపాప నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదిలిపెట్టడం లేదు సార్. వాళ్ళందరూ ఎంత హాట్ గా కనపడితే మరి వాళ్ళ మీద ఇటువంటి వాళ్ళని చూసిన వాళ్ళు మాత్రమే ఇటువంటి వాళ్ళు ప్రొవోక్ చేయడం వల్లనే సార్. ఇటువంటి వాళ్ళు ప్రొవోక్ సార్. ఒక 6 నెలల పాప దగ్గర నుంచి 6 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ల ముసలి వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు వాళ్ళు. రేపు చాలా మంది దుర్మార్గులు వాళ్ళ మీద చేయడానికి కూడా వీళ్ళ తప్పు అంటారు. సారీ, ఐ కాంట్ ఈవెన్ అగ్రీ, ఐ కాంట్ ఈవెన్ కంటిన్యూ దిస్. సారీ, మీరు ఆలోచిస్తుంది తప్పు సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. మీరు ఏదైనా విషయం చెప్పడానికి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్తే నేను రెస్పెక్ట్ చేస్తాను. అలాగని ఏది చెప్పినా సైలెంట్గా ఉండాలంటే అది కరెక్ట్ కాదు. దయచేసి అలా ఆలోచించడం తప్పు సార్. డోంట్ థింక్ లైక్ దట్. డోంట్ టీచ్ యువర్ కిడ్స్ లైక్ దట్. అలా ఎప్పుడు చెప్పొద్దు కూడా మీ పిల్లలకి. ప్లీజ్ డోంట్ మైండ్. యా, నెక్స్ట్ మరో కాలర్ నేను తీసుకుంటాను. సంధ్య గారు జాయిన్ అవుతున్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నేను కూడా 4 రోజుల నుంచి న్యూస్ మొత్తం ఫాలో అవుతున్నాను సార్. శివాజీ గారు అన్న వాటిలో సామాన్లు అన్న పదం ఒకటే తక్కువ సార్. మీ ఏజ్ ఎంత ఉంటది సార్? ఏంటండి మీ ఏజ్ ఎంత ఉంటది? నా ఏజా? ఐఎమ్ 30 years అండి. 30 years సార్. మీతోటి మీ అక్క మీ చెల్లి ఇంట్లో ఉండనే ఉంటారు కదా సార్. మీ నాన్నగారు కానీ మీ ముందు తరం అంటే మీ అమ్మమ్మ గారు కానీ నానమ్మ గారు కానీ తాతయ్య గారు కానీ మీ ఇంట్లో మీ నాన్నగారికి అన్నగారు ఉండింటారు, అక్కగారు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. మీ చిన్నప్పుడు మీరు ఎలాంటి డ్రెస్సింగ్స్ వేసుకున్నారు? మీ అక్కగారు మీ మన తోబుట్టువులు, సారీ నేను మిమ్మల్ని ఉద్దేశించనట్లేదు. మన ఇంట్లో నేను ఒక ఆడపిల్లనే, నాకు 33 సార్. నేను ఆడపిల్లనే, నాకు 33 years. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ మా నాన్నమ్మ గారు కానీ ఈవెన్ చున్నీ లేకుండా కూడా బయటికి పంపించే వాళ్ళు కాదు. అలా అని దాని అర్థం స్వేచ్ఛ లేదు అని కాదు సార్. నేను సెల్ఫ్ ఎంప్లాయ్, నేను బిజినెస్ చేస్తాను. నాకు నా పేరుతో షాప్ ఉంది. నేను ఓన్ గా ఎర్న్ చేస్తాను మనీని. ఈవెన్ ఇప్పుడు నా హస్బెండ్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తాడు. దాని అర్థం వేసుకున్న బట్టలు వల్ల స్వేచ్ఛ లేదన్నా సార్. ఏది వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. ఎలా సమాజంలో మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఆడపిల్ల అంటే శివంగి లెక్క ఉండాల. ఆడపిల్ల అంటే శివంగి లెక్క ఉండాల.
సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ మైండ్ సెట్ ఉంటది. నీ మైండ్ ని నీ ముందర కూర్చొని నేను జడ్జ్ చేయలేను నువ్వు ఏం థింక్ చేస్తున్నావు అనేసి. నువ్వు దేనికి నువ్వు దేనికి టెంప్ట్ అవుతావు అండ్ కమిట్ అవుతావు నాకు తెలియదు. నేను జడ్జ్ చేయలేను. కొందరి నా హస్బెండ్ గురించే చెప్తాను. మా హస్బెండ్ కి చాలా పద్ధతిగా ఉంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి మీరు సిటీస్ ని కొంచెం సేపు పక్కన పెట్టండి సార్, కొంచెం టౌన్ కి రండి. టౌన్ లో ఎవరైనా అలా డ్రెస్ వేసుకొని తిరగడం చూసారా మీరు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, మీరు అలాంటి వాటి గురించి కొంచెం సేపు పక్కన పెట్టి కొంచెం డౌన్ కి రండి. టౌన్లలో ఎవరైనా అలా డ్రెస్ వేసుకుంటున్నారా? ఇంకొంచెం డౌన్ కి రండి. పల్లెటూర్లలో ఇప్పటికీ చీరలు, లంగా ఓణీలు కట్టుకుంటుండేటోళ్ళే ఉన్నారు. అట్లా అని పల్లెటూరు వాళ్ళు బతకట్లేదా? పల్లెటూరు వాళ్ళు సంపాదించట్లేదా? ఇంకొంచెం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. అంటే సంజయ్ గారు మీరు చెప్పింది కరెక్టే, నేను కాదనడం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, గ్లామర్ ఫీల్డ్, కొంచెం మోడర్న్ గా రెడీ అవడంలో అవును సార్. అది ఎంతవరకు ఆన్ స్క్రీన్ అలాగే వెళ్తున్నారా? లేదు కదా సార్. వెకేషన్ అంటే ఎవరికైనా ఉంటది. వెకేషన్ టైము సార్. ప్రైవేట్, పబ్లిక్. ఇప్పుడు మీరు సెలబ్రిటీ, మీరు ఎప్పుడైనా టీ కొట్టు దగ్గరికి వెళ్ళారా? లేదా ఏదైనా ఒక షాప్ దగ్గరికి వెళ్ళారా? షాప్ దగ్గర బయట ఫ్లెక్సీలు వేసి ఉంటారు కదా సార్. దాని మీద బిక్నీలు వేసుకున్న ఉన్న ఫోటోలు వేసారా? లేకపోతే పద్ధతిగా మీకు తెలియని ఎన్నో షాపుల మీద ఈవెన్ మీరు ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళకి మా షాప్ మీద, పలానా షాప్ మీద వాళ్ళ పోస్టర్ ఉందని కూడా తెలియదు. అంటే ఒక చిన్న సంస్థ కూడా మీ ఫోటో ఒకటి ఏదైనా డౌన్లోడ్ చేసి ఫ్లెక్స్ కట్టించుకోవాలనుకుంటే మీరు పద్ధతిగా ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని, పూలు పెట్టుకొని, అందంగా రెడీ అయి ఉన్న ఫొటోస్ నే డౌన్లోడ్ చేసుకొని ఫ్లెక్స్ చేయించుకొని షాప్ కి బ్యానర్ వేసుకుంటారు. అంటే అప్పుడు మిమ్మల్ని ఎంత రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు సార్. మీకు తెలియదు ఒక ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. మీ ఫొటోస్ కూడా ఫ్లెక్స్ల మీద ఉన్నాయనే సంగతి కూడా మీకు తెలియదు. అంటే మీరు ఎంత జనాలలో మీకు తెలియని ఫొటోస్ ఎన్ని ఉండింటాయి. ఈవెన్ టీ కొట్టు మీద కూడా తాజా కప్పు కాఫీ అన్న దానిపైన కూడా వాళ్ళ ఫొటోసే ఉంటాయి. నేను కాదనడం లేదు. నేను అనేది ఏంటంటే మీరు చెప్పేది రూపాయికి ఒకవైపే, నాణ్యానికి ఒకవైపే. మరి సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటి అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంత పెద్దగా పెరిగిపోయింది, సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్దగా పెరిగిపోయింది. బికినీ, లెట్ మీ ఫినిష్. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో బికినీ అనేది ఇట్స్ వెరీ కామన్. ఈవెన్ టాలీవుడ్లో కూడా ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతులన్నీ మెర్జ్ అయిపోతున్నాయి ఒకదాంతో ఒకటి. అందరూ అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా వచ్చి చీర కట్టుకున్న అమ్మాయిని నువ్వు చీర ఎందుకు? సంజయ్ గారు ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ అనసూయ గారు అడిగింది ఏంటి, లేదంటే నాగబాబు గారు చెప్పింది ఏంటి అంటే ఎవరి హక్కు వాళ్ళకు ఉంది. అంటే చీర కట్టుకున్న వాళ్ళని నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు, నువ్వు చీర ఎందుకు కట్టుకోవాలి అని ఎవరు అడగరు. అట్ ది సేమ్ టైం కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా అలా ఎందుకు అడగడం? అంటే వాళ్ళ ఇష్టం కదా, తప్పే ఉంది దాంట్లో. మోడర్న్ డ్రెస్లు అంటే ఎంత వరకు సార్? మోడర్న్ డ్రెస్లు అంటే సెలబ్రిటీలు ఎవరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది ఎవరు నిర్ణయిస్తారంటారు? సార్ మన సాంప్రదాయం ఇదేనా? మన సాంప్రదాయంలో ఇలా ఉండాలని ఉందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. ఇదే అనసూయ గారు మరి దీపావళికి, సంక్రాంతికి పట్టు చీరలు కట్టుకుంటారు అన్నారు కదా సార్. లక్ష్మీ మంచు గారు కూడా అన్నారు కదా బ్లౌజ్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని. సార్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే బ్లౌజ్ ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు సార్, మేడం గారు ఫాలో అవుతారో లేదో నాకు తెలీదు. బ్రిటిష్ వాళ్ళు ఈవెన్ ఆడవాళ్ళ శరీరం మీద కూడా పన్ను విధించేవాళ్ళు. వాళ్ళు టచ్ చేయని ప్లేస్లలో కూడా టచ్ చేసేవాళ్ళు. అవన్నీ ఒకప్పుడు. సంజయ్ గారు ప్లీజ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కొంచెం షార్ట్ గా చెప్పండి, మనకు సమయం లేదు, మిగతా కాలర్స్ కూడా ఉన్నారు ప్లీజ్. సార్ శివాజీ గారు చెప్పింది 100% రైట్. పద్ధతిగా డ్రెస్ చేసుకోండి అని చెప్పారు కానీ ఇదే కట్టుకోండి అని ఆయన చెప్పలేదు.
ఆయన పద్ధతిగా డ్రెస్ మాత్రమే వేసుకోమని చెప్పారు. ఓకే. ఆ డ్రెస్ అనే దానికి శారీ లంగా ఓని అని మీరు తగిలించుకున్నారు తప్ప ఆయన తగిలించలేదు. మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా అంటే కనపడకుండా ఆయన బట్టలు ఆయన వేసుకోండమ్మా అని ఆయన చెప్పిన చెప్పారు. ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ కొన్ని పదాలు ఆయన ఉపయోగించినవి కొన్ని పదాలు సార్, కరెక్ట్ మీరే గా కన్వే చెప్పండి అవ్వలేదు. సార్. నేను ఒక అమ్మాయిని నాకు డైరెక్ట్ నీవు అవి కనపడకుండా వేసుకో అని చెప్పే బదులు ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు సార్. ఆయన Okay ఇండైరెక్ట్ వర్డ్ మాట్లాడడమే కరెక్ట్. డైరెక్ట్ వర్డ్ మాట్లాడితే వినేకి చెవులు కూడా రావు. అలా కాదు, ఆయన చెప్పిన దాంట్లో ఆ పదాలని చాలా మంది తప్పుపడుతున్నారని నేను ఆ చెప్తున్నాను. పదం ఒక్కటే సార్. ఓకే సార్, అండి, ఓకే. ఎందుకు సార్ ఆయన అన్నారు కదండి సార్ దరిద్రపు ముండా బట్టలు వేసుకోవచ్చు కదా సార్. అంతకంటే నీచంగానే వర్ణిస్తారు సార్ వెనకాల. అవునవును, చాలా మంది ఉన్నారు. అంతకంటే నీచంగానే వర్ణిస్తారు సార్. నేను నా కళ్ళ ముందర ఎన్నో సార్లు చూసా. ఈవెన్ ఇప్పుడుండే జనరేషన్ అమ్మాయిలు ఎలా అంటే ఈవెన్ ఫాదర్ సరే నాకు ఒక మాట చెప్పండి సంధ్య గారు, ఒక మాట. మోడర్న్ గా రెడీ అయిన మహిళకి గౌరవం ఉండదా? ఎదుటి వాళ్ళు గౌరవం ఇవ్వకపోతే మోడర్న్ గా రెడీ అయిన ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి రెస్పెక్ట్ఫుల్ గా ఆ అమ్మాయి విషయంలో బిహేవ్ చేయకపోతే అక్కడ తప్పు ఎవరిది అంటారు? సార్ అదే చెప్పింది. మీ మైండ్ లో నేను కూర్చోలేను. మీ వే ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను అడిగిన దానికి మీరు కరెక్ట్గా చెప్పండి. మీరు చెప్పిన దానికి నేను అగ్రి అవుతున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈవెన్ అందరూ రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా, నేను కాదన్ను. ఒక మోడర్న్ గా డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయిని ఎదురుగా నిలబడ్డ ఒక అబ్బాయి, అక్కడ దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి తప్పుగా చూస్తే తప్పుగా చూస్తే ఎంతవరకు మోడర్న్ అదే దేర్ ఈజ్ నో లిమిట్. ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరి ఇష్టం వాళ్ళది సార్. ఇప్పుడు మోడర్న్ అని చెప్పేసి అబ్బాయిలు ఈవెన్ అండర్ వేర్ కూడా లేకుండా తిరగట్లేదు కదా. అదే ఇప్పుడు ఇక్కడ సమస్య అదే, అబ్బాయిలు వేసుకోవట్లేదు కదా అంటే అబ్బాయి షార్ట్ వేస్తున్నారు కదా. చెడ్ వేసుకొని అయితే రోడ్ల అంటే అందం విషయంలో అమ్మాయిలకు ప్రివిలేజ్ అబ్బాయిలకు లేదులేండి, అన్ఫార్చునేట్లీ. అందం అనేది అమ్మాయిలకే సొంతమైంది, అబ్బాయిలకు కాలేదు. ఒక్కటైతే వాస్తవం సార్, అన్ని అందరికి చూపించకూడదు. సరే అది వాళ్ళ ఇష్టం కాదండి, మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అది నీ ఇష్టమైనప్పుడు అబ్బాయిలు కూడా అంటారు సార్, చూసే కళ్ళు మా ఇష్టం, నువ్వెవడు నాకు చెప్పేక అంటారు. చూడడం గురించి కాదు కదా, ఇప్పుడు ఇంకా రకరకాలుగా జరుగుతున్నాయి బయట. ఇవ్వరు సార్, 100% ఇవ్వరు సార్. అంటే ఏ బట్టలు వేసుకోవాలో చట్టం చెప్పలేదు కానీ ఒక అమ్మాయి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎలా శిక్షించాలో చట్టం చెప్పింది. ఒక లిమిట్ వరకు అమ్మాయి బట్టలు ఒక లిమిట్ వరకు ఉంటే ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. లిమిట్ దాటితే ఆ అమ్మాయిని వేష కిందనే చూస్తారు. అమ్మ తప్పు అలా మాట్లాడకూడదు. లేదు సార్, 100% సార్. బట్టలను బట్టి మనుషుల్ని వేశ్యలు అని అలా మాట్లాడడం తప్పు లేదు. వేష అనే పదం నేను వెనక్కి తీసుకుంటాను కానీ అలా చూడడం కూడా తప్పే. ఒక లిమిట్ ఉండాలి. అమ్మాయి అంటే ఒక లిమిట్ ఉండాలి సార్. ఇప్పుడు కాదమ్మా, మీకు ఒక కొడుకు ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అమ్మ సంజయ్ గారు ఒక విషయం, మీకు కొడుకు ఉన్నాడు అనుకోండి, వచ్చి మగవాళ్ళతో పాటు సమానంగా సంపాదిస్తున్నారు. అమ్మ నేను అనేది అది కాదు. మీకు ఒక కొడుకుంటే ఆ కొడుకు రేపు ఎవరైనా ఒక మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసి తప్పుగా మాట్లాడితే ఆ అమ్మాయిని తప్పు పడతారా, మీ కొడుకుని తప్పు పడతారా? సార్ ఇప్పుడు నేను కొన్ని సినిమాలకి నా పిల్లల్ని నాకు 2 అబ్బాయిలే. కొన్ని సినిమాలకి నేను నా పిల్లలతో కలిసి వెళ్ళలేకున్నాను. నేను అడిగిన దానికి చెప్పండి. సరే ఇంకా అలా అవన్నీ కాదు. ఒక మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసి మీ కొడుకు తప్పుగా మాట్లాడితే మీ కొడుకు తప్పు అవుతుందా, అమ్మాయి తప్పు అవుతుందా? ఒక మాట చెప్పండి. నేను నా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నాను. సో నేను ఇక్కడ వీళ్ళు మాట్లాడేది కూడా అదే, వాళ్ళు ఏం వేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అలాగని అందరూ తప్పు పడడం తప్పు అనేది ఇక్కడ ఉద్దేశం. మీరన్నా సిటీలో ఎక్కువ సమయం లేదండి సార్, మేము టౌన్ లో ఉన్నాం. సో మాకు అలాంటి ఇష్యూస్ అయితే రాలేదు సార్. మీరు చెప్పే ఫ్రీడమ్ లైఫ్ లోకి ఇంకా రాలేదు సార్. మేము టౌన్ లో ఓకే. ఇప్పుడు అన్ని రకాల వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదా. అన్ని రకాల ఇప్పుడు అమెరికా వెళ్తే బికినీ వేసుకొని మనకి రోడ్ల పక్కన కనిపిస్తుంటారు, బీచ్ల్లో కనిపిస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళని తప్పుగా మనం చూడలేం కదా సార్. మేము అమెరికాకు వెళ్ళలేదు. అమెరికా గురించి అవసరం లేదు, మన ఇండియా గోవాలో కూడా కనిపిస్తున్నారు ఇవాళ రేపు. ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు ఒక చెప్తా చూడండి, గోవాకి వెళ్ళినా ఇప్పుడు ఎందుకు సార్ ఎన్ని రీల్స్ లో ట్రెండ్ అవ్వట్లేదు సార్. తాయి మాకు అందరూ వెళ్ళారు కదా సార్, అనుకోవడం అయితే సరే అమ్మా. కాదు సంధ్య గారు, సారీ ఏమనుకోవద్దు, సమయం ఎక్కువ లేదండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా చెప్పండి. ఒక్క మాటలో మీరు చెప్పాలనుకుంటున్నాం సార్. బట్టలకి కొన్ని లిమిట్స్ ఉండాలి సార్. అది ఎదుటి వాళ్ళు దరిద్రం అని పోల్చుకునేంత ఉండొద్దు సార్. ఓకే అండి, సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్.
విత్ అస్. నెక్స్ట్ కాలర్ మనోజ్ ఉన్నారు, మరో కాలర్. మనోజ్ గారు సార్ నమస్తే అండి. నమస్తే సార్, అందరి ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్తే, చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్. ఇప్పుడు శివాజీ గారు అనసూయను ఉద్దేశించి అన్నారా సార్ ఆ మాటలు? లేదు, జనరల్గా అన్నారు. జనరల్ అన్నారు కదా సార్. అనసూయకి ఎందుకంతగానో మద్దతు సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే మహిళల సాధికారత కోసం కష్టపడుతున్నారు అనసూయ గారు. మహిళలందరి తరపున ఒక సాటి మహిళగా మహిళల కోసం అవును సార్, మహిళల కోసం మాట్లాడింది అంటున్నారు. ఇప్పుడు మహిళలకు ఎన్ని హక్కులు ఉన్నాయో మన మగవాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉంటాయి కదా సార్? ఉంటాయి కదా సార్. ఇప్పుడు అనసూయ అట్లా బ్రాలు వేసుకొని అవేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అందులో ఇందులో పోస్ట్ చేస్తుంది. నాకు అసభ్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడగలను, మాట్లాడితే ఇప్పుడు అట్లా మాట్లాడడం వల్ల మహిళా సంఘాలు అనుకుంటూ మహిళా కమిషనర్లు అనుకుంటూ ఇట్లా మమ్మల్ని తొక్కేస్తూ సార్. ఇప్పుడు మాకు కూడా కొన్ని ఉంటాయి కదా సార్, మగవాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా. అనసూయ గారు అట్లా మాట్లాడడం పద్ధతి కాదు, చిన్మయ్య గారు కూడా అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. చిన్మయ్య గారు అంటున్నారు మెటల్ వేసుకొని తిరగండి, శివాజీ గారు అంటారు. ఏంటండి అంటున్నారా? ఏంటి? శివాజీ గారిని మెటల్ వేసుకొని తాలిబొట్టు వేసుకొని తిరుగుమని అన్నారు మొన్న. ఇప్పుడు వాళ్ళ భర్త ఉంటాడు కదా, రాహుల్ రవీంద్ర అని ఉంటారు కదా, ఒక ఆయనకు మెటల్ వేసి తాలిబొట్టు ఆయనకి వేసి వాళ్ళ అత్తగారితోటి వాళ్ళ మామగారితోటి వాళ్ళ తండ్రితోటి ఒక ఫోటో పెట్టి పోస్ట్ చేయగలుగుతారు అని ఆమె అంతగానో మాట్లాడినామే. ఏం చేయగలుగుతారు? రాహుల్ రవీంద్ర అని కానీ రాహుల్ రవీంద్ర వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, అవును, వాళ్ళ హస్బెండ్ మెటల్ వేసి తాలిబొట్టేసి వాళ్ళ అత్తగారి ముందట, వాళ్ళ మామ ముందట, వాళ్ళ తల్లిగారి ముందట, వాళ్ళ తండ్రి గారి ముందట వేసి ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టగలుగుతారా అని. ఎందుకు చేస్తారు అట్లా? మరి ఆమె ఎందుకు మాట్లాడుతున్నాండి శివాజీ గారిని అట్లా? అది మన సాంప్రదాయం అండి, ఆడోళ్ళు వేసుకున్నది మన సాంప్రదాయం. శివాజీ గారిని ఎందుకంటారని ఒక మొగాన్ని పట్టుకొని మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అన్ని. చిన్మయ్య గారు, అనసూయ గారు, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. ఎలా ప్రకాష్ రాజ్ గారు అట్లా మాట్లాడద్దని చెప్తున్నారు. ఆయనకు ఎన్నో పెళ్ళండి, ఆయన ఏమన్నా అంటే బీజేపీ పార్టీ హిందువుల గురించి మేము కొట్లాడుతున్నాం అన్నట్టు. ఆయన హిందూ తత్వంలో ఒక భార్య కంటే ఎవరు ఎక్కువ పెళ్లి చేసుకోలేదండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్తాయి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే. అవును సార్, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మొగోళ్ళకి ఎంత సమాజంలో కాదండి, ప్రతి విషయం గురించి ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడకూడదు అనడం తప్పు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏముంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీ అభిప్రాయం మీరు, నా అభిప్రాయం నేను ఎలా షేర్ చేసుకుంటాను, వాళ్ళు కూడా సార్. ఆయన మంచి కోసం మాట్లాడిందా చెడు కోసం మాట్లాడిందా సార్? అదే అండి, మంచి చెడు అనేవి కూడా చాలా కష్టమైన విషయాలు డిసైడ్ చేయడం, ఎవరు మంచో ఎవరు చెడో. ఇప్పుడు ఇదిగో ఈ విషయం మాట్లాడట్లేదా, హక్కులని, డ్రెస్సింగ్ అని అన్ని. సో అంతే, కొంతమంది కొన్ని మంచిగా అనిపిస్తాయి, కొంతమంది కొన్ని చెడ్డగా అనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు హీరోయిన్లు అలా చేయడం. ఇప్పుడు నిధి అగర్వాల్ మన షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇవ్వబడ్డారండి ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూసి. అలా రావద్దమ్మా, మంచిగా పద్ధతిగా రండమ్మా, అందరూ మంచిగా రివ్యూ చేసుకుంటారమ్మా అని చెప్పారు. అందులో తప్పేమన్నా? సరే ఓకే, చూద్దాం. మరి ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడాలి, సమయం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మనోజ్ గారు. ఆంజనేయులు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. ఆంజనేయులు గారు నమస్తే. హలో యా ఆంజనేయులు గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ అనసూయ గారు ఇలాంటి దుస్తులు వేసుకొని ఇలా తీయడం వల్ల మా పాపలు కానీ బాబులు కానీ ఇలా చూసి ఇలా చెడిపోతారు కదా సార్? ఇది చెడిపోతారంటారు అలా చూసి? ఇప్పుడు ఆమె ఏదో ఆమె డబ్బు కొరకు దీని కొరకు ఇలా తీస్తే మా చూసిన వాళ్ళు ఉంటాంగా ఎలా ఫీల్ అవుతారు? ఏమంటారు ఇప్పుడైతే? ఇప్పుడు శివాజీ అన్న గారు చెప్పింది 100% కరెక్ట్ సార్. అది అంటే మన సంస్కృతి ఎక్కడ వెళ్తుంది, మన కట్టు బొట్టు, మన తీర కట్టు అందం, దాన్ని ఇలా చేసి చేయడం కరెక్ట్ కాదు సార్.
ఓకే అదే నేను చెప్పాలనుకున్నా సార్. అది ఓకే, శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారు. శివాజీ అన్న గారికి నాది సజెషన్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆంజనేయులు గారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివాజీ గారేమో నా మీద కుట్ర చేస్తున్నారు అంటున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? పాండు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. పాండు గారు సార్ నమస్తే అండి. అనసూయ చేసింది అంత రాంగ్ సార్. ఏంటండి? అనసూయ గారు చేసింది రాంగ్ సార్. అనసూయ గారు కట్టుబట్టలు మన సాంప్రదాయం సార్, తెలంగాణ గాని ఆంధ్ర గాని. ఓకే, మన కల్చర్ ఏంది సార్? కల్చర్ ఉన్నది మాట్లాడాలా. ఈ నాగబాబు కూడా మాట్లాడేది ఎవరైనా కట్టుకోవచ్చు అనేది అది పద్ధతి కాదు. అంటే నేను నార్మల్ గా అడుగుతున్నాను మిమ్మల్ని పాండు గారు. ఇప్పుడు అనసూయ గారిది తప్పు అని చాలా మంది మాట్లాడుతున్నారు. మరి అదే అనసూయ గారు ఆ డ్రెస్సెస్ వేసుకొని మరి షోస్కి వచ్చినప్పుడు ఆ షోస్ అందరు చూస్తున్నారు, మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఆ ఫోటోలు పెట్టినప్పుడు కొన్ని వేల మంది లైక్స్ కొడుతున్నారు, చాలా మంది వాటిని చూస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఏమన్నా చేసుకోండి సార్. ఆమె ఒక హీరోని కాదు, ఏ సినిమాలో ఏ హీరోతో నటించింది కాదు. అంటే మంచి క్యారెక్టర్స్ చేశారు కదా, మంచి మంచి రోల్స్ చేశారు. హీరోయిన్ కూడా ఒక 2 సినిమాలు చేశారట, మరి నాకు ఐడియా లేదు, బట్ చేసి ఉండొచ్చేమో. ఏ సినిమాలో చేసింది సార్? ఏ సినిమాలో ఇప్పుడు మేము చూసినది, ఇప్పుడు నాకు 38 ఇయర్స్ సార్. నేనైతే ఇప్పటిదాకా ఏ సినిమాలో నేనైతే హీరోతోనైతే చూడలేను. ఇప్పుడున్న యంగ్ హీరోలు గానీ పాత హీరోలతో గానీ ఏ హీరోతో చూడలేదు. ఈమెకి ఎందుకు ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు కదా సార్, వాళ్ళంతా మాట్లాడతలేరు, ఈమెకి ఎందుకు అంతగానం? నువ్వు సాంప్రదాయం ఉన్నది, నువ్వు మా స్టేటా కాదా తెలియదు, మాకు అంత ఐడియా లేదు. నువ్వు 2 ఆంధ్రాల తెలంగాణలో తెచ్చిపెట్టుడు, అదే శివాజీ సార్ నువ్వు తిట్టుడు అవసరమా? శివాజీ సారు కరెక్ట్, ఆయన మాట్లాడింది ఏదో కొంచెం చేతి చూపెట్టిండో ఏది చూపెట్టిండో అది కొంచెం అది అయిపోయింది, సారీ చెప్పిండు అయిపోయింది. దానికి రెచ్చగొట్టుడు అది చేసుడు, నా ఇష్టం ఉన్నట్టు ఎక్స్పోజింగ్ పెట్టుడు, నా కొడుకు ఏమనలేడు, నా భర్త ఏమనలేడు అనుడు అవసరం? అది అంటే తప్పే ఉంది అలా అనడంలో? అందులో అంటే మీ ఇంట్లో మీరు చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇప్పుడు చేస్తారు కదా, మీరు సినిమాలలో చూసుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళకు లేడీస్ కు రెచ్చగొట్టుడు అట్లా చేసి శివాజీ గారు తప్పు మాట్లాడిండు మొత్తం అట్లా. అంటే మంచి మంచి మేధావులు మాట్లాడారు సార్ ఇవన్నీ మాటలు. అప్పుడు మాట్లాడినప్పుడు ఇవన్నీ రాలేవు మరి. అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారా? శివాజీ గారు కూడా అదే అంటున్నారు, ఆయన మీద ఏదో కుట్ర చేస్తున్నారంట. మీకు కూడా అలాగ అనిపిస్తుందా చూస్తుంటే? ఎవరు సార్? శివాజీ గారు కూడా అదే అంటున్నారు, శివాజీ గారి మీద కుట్ర జరుగుతుందంట, ఎవరో కావాలని ఆయన ఇబ్బంది పెడుతున్నారంట ఇవన్నీ ఇలా మాట్లాడి. మీకు అలా అనిపిస్తుంది? కరెక్టే సార్, మరి అది కూడా కరెక్టే కదా సార్. ఇప్పుడు ఆయన కావాలని మరి ఆయన చెప్పింది తప్ప. అయినా ఇప్పుడు ఆయన కూడా ఫ్యామిలీ ఉన్నది, అందరికీ ఫ్యామిలీ ఉన్నది, ఆయన ఫ్యామిలీ లేదా సార్? ఫ్యామిలీ ఉన్నది కదా ఆయన కూడా. ఆయన కూడా దృష్టిలో ఉంచుకునే కదా మంచి బట్టలు వేసుకోమన్నది. ఆయన సినీ నటుడే కదా, కాదా? సినీ నటుడే కదా, ఆయన కూడా సినిమాలు తీసినాడు కదా. మీకైతే అందరికీ ఇట్లా మంచిగా ఉండాలా, మంచి కట్టుబట్టు ఉండాలా, విధానంగా ఉండాలా కానీ అని ఆయన చెప్పిండు. కానీ నీకు ఇట్లా అందరినీ నీకు అనసూయ నీ పేరు పెట్టి ఒకటి చెప్పలేదు కదా. ఓకే రైట్ థ్యాంక్ యూ పాండు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ సమ్మయ్య గారు జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. సమ్మయ్య గారు నమస్తే. హలో సమ్మయ్య గారు. హలో, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. చాలామంది మాట్లాడుతున్నారు అనసూయ గారు ఇలా చేయడం తప్పు అని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది శివాజీ గారు చెప్పింది కరెక్టే కదా అంటున్నారు. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడుతూ కూడా ఇంట్లో మీ మదరు ఫాదరు ఇలా ఎప్పుడు చెప్పలేదా? చెప్పడం కామనే కదా. గతంలో మరి కొంతమంది మాట్లాడినప్పుడు అప్పుడు ఇంత పెద్ద గొడవ జరగలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుంది అని ఆయన అడుగుతున్నారు. ఆయన మీద కుట్ర జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మన కాలర్స్లో చాలామంది అనసూయ గారు కరెక్ట్ కాదని కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సమ్మయ్య జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. సమ్మయ్య గారు మన ఇండియా శివాజీ చెప్పింది 100% కరెక్ట్ సార్. ఓకే, మన ఇండియా సంప్రదాయం, మన ప్రపంచ దేశాలు మన ఇండియాని గౌరవిస్తున్నాయి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి గౌరవిస్తున్నాయి సార్. మన ఇండియాని ఇప్పుడు అమెరికాలో కూడా చాలా మంది మన ఇండియన్స్ ఉన్నారు సార్. అంతెందుకు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు. మన ఇండియన్స్ మీద
పోరాటం జరుగుతుంది. అయినా మన ఇండియా ఎందుకు స్పందిస్తుంది? ఎందుకంటే మన హిందువులు, మన ఇండియన్స్ కాబట్టి, మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి మనం స్పందిస్తున్నాం. వేరే దేశాలు ఉన్నా కూడా మన ఇండియన్స్ స్పందిస్తున్నారు కదా సార్. ఎందుకని? అలాంటి కల్చర్ సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి, సంస్కృతి సంప్రదాయాలు మన పెద్దలు పెట్టిన, పూర్వీకులు పెట్టినవి కాబట్టి వాటిని బట్టి మనం నడుస్తున్నాం. అంతే కదా సార్, వాటిని ఉల్లంఘించలేము కదా సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంత గౌరవం వచ్చింది, మన ఇండియాకి ఇంత గౌరవం వచ్చిందంటే ప్రపంచ దేశాలలో మన ప్రధాని మోడీకి ఇంత గౌరవం ఇస్తుందంటే ప్రపంచ దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టే కదా సార్. ఓకే, అవును కదా. అంటే ఆ సాంప్రదాయాల సంస్కృతి అంటే ఏంటి సార్? అంటే మన కట్టు బొట్టు, మన పంచ, జెంట్స్ గాని మన పంచకట్టు, ఇవన్నీ ఫీమేల్కి వచ్చేసరికి కట్టు బొట్టు, అంతే కదా సార్. మరి ఇవన్నిటిని పక్క పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ అని అంటే సమయ్ గారు మీరు చెప్పింది నేను అగ్రి అవుతాను. కానీ కాకపోతే ఇప్పుడు మరి ఆ లెక్కను చూసుకుంటే, అలా చూసుకుంటే మరి హీరోయిన్స్ బికినీలు వేసుకుంటే సినిమాలు హిట్ అవ్వకుండా ఆగాయా? ఒక నిమిషం సార్, మన తెలుగు హీరో, మన తెలుగు ఆడియన్సే చూసారు ఆ సినిమాల్ని, మన ఇండియన్సే చూసి హిట్ చేశారు కదా సార్. ప్రొఫెషనల్ వేరు, పర్సనల్ వేరు సార్. ప్రొఫెషనల్ లో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎలా చెప్తే అలా చేయాలి సార్. అలా మన ఇండియాలో కాదు సార్, మన సంస్కృతిలో భాగం కాదా సినిమాలు ఏమన్నా సపరేట్? అది సార్ ప్రొఫెషనల్ లో వాళ్ళు చెప్పినట్టు చేయడం ఓకే, పర్సనల్ వాళ్ళు ఇండియన్సే కదా నేను అనేది. సమయ్ గారు, నా ఉద్దేశం ఏంటంటే సినిమాలు తీసేది మన ఇండియన్సే, సినిమాలు చూసేది మన ఇండియన్సే, అక్కడ బికినీలు లేదంటే మోడర్న్ డ్రెస్సులు వేసుకునేది మన హీరోయిన్లే, చూసేది మళ్ళీ మన పిల్లలే, మనమే వాటిని హిట్ చేస్తుంది మనమే. అక్కడెక్కడ తప్పు పట్టలేదే మరి, ఎందుకని అక్కడ కూడా చీరలు కట్టుకోవాలని చెప్పాల్సిందేమో మనం. అవును సార్. ఇప్పుడు అంటే సమయ్ గారు నేను నా ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎక్కడ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా ఇంపార్టెంటే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే హక్కులు వస్తున్నాయి, హక్కులు అంటున్నారు. ఇప్పుడు నాగబాబు గారు అన్నారు మగాళ్ళకి సమానంగా ఆడవాళ్ళకి హక్కులు ఉండాలి, మగవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవాలంటారు. ఆడవాళ్ళకి మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చాం, మనం ఇస్తున్నాం అని చెప్పేసి నాగబాబు గారు అన్నారు, మొగా ఏదో చెప్పారు కదా, వాడారు కదా. అది మనం చాలా వరకు అన్నిట్లో సమానత్వం ఉంది వాళ్ళకి, అది ఉద్యోగాలలో కానీ, ప్రతి వాళ్ళ ఫ్రీడమ్ లో కానీ, వాళ్ళ హక్కులలో కానీ అన్నిట్లో సమానత్వం ఉంది. ఇప్పుడు మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మొన్న ఒక మేడం చెప్పారు విజయవాడ, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నట్టే వీళ్ళు ఇలా అర్ధనకంగా చూపించడం వల్ల వీళ్ళు ఇక్కడ వాళ్ళని చూసి ఇంప్లిమెంట్ అయ్యి వేరే దగ్గర వాళ్ళు ఆ కోరికలు తీర్చుకుంటున్నారు. దానివల్ల అంటే సమయ్ గారు మీరు కాల్ చేశారు, మాట్లాడుతున్నారు కాబట్టి అవుట్ ఆఫ్ కన్వర్సేషన్ నేను మాట్లాడుతున్నాను. సినిమాల వల్ల మాత్రమే కాదండి, అలా అనుకుంటే అసలు పోర్నోగ్రఫీని ఆపేయాలి పూర్తిగా. సగం పోర్నోగ్రఫీ వల్ల జరుగుతున్నాయి ఈ దాడులన్నీ. మరికొన్ని మద్యం తాగి ఆ మత్తులో, లేదంటేనేమో గంజాయి లాంటి ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుని ఆ మత్తులో చేస్తున్నారు. నేను అనేది వీటన్నిటి వల్ల ఎక్కువ జరుగుతుంది. అసలు అంటే నిజంగా అవన్నీ ఆపేయాలనుకుంటే ప్రభుత్వాలకు మనందరం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే అవన్నీ ఆపేసేయండి, పోర్నోగ్రఫీ పూర్తిగా ఆపేయండి, బ్యాన్ చేయండి, మందు బ్యాన్ చేసేయండి, వీడు ఇలాంటివన్నీ దొరకకుండా చేయండి. శివాజీ గారు ఏం మాట్లాడారు సార్? శివాజీ గారు మాట్లాడిన తప్పని ఇక్కడ నా ఉద్దేశం దాని గురించి మాట్లాడడం లేదు, మీరు మాట్లాడిన కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. ఓకే, జస్ట్ అంటే సామాన్లు అనేది ఏం తప్పు సార్? ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఇప్పుడు పాటలలో కూడా చాలా చిగిరి అంటే ఆబ్జెక్టివ్ అంటే ఏదో వస్తువు అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు అనసూయ గారు జబర్దస్త్ లో ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడలేదు సార్? ఓకే అండి, రైట్ మీ అంటే ఓకే సమయ్ గారు, సమయం లేదు, మరి ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఊర్మిళ గారు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్ హైదరాబాద్ నుంచి. ఊర్మిళ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. శివాజీ గారి గురించి కొద్దిగా మాట్లాడదామని సార్. ప్లీజ్. తను మాట్లాడింది అందరూ తప్పు 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 అన్నదే, అది ఒక్క మాట గురించే తప్పు అని అంటున్నారు. ఇప్పుడు అనసూయ ఒక్కటి రావాల్సిన అవసరం లేదు, ఇంకెవరో చిమయ్ అంటే ఆమె రావాల్సిన అవసరం లేదు సార్. తను చెప్పింది 100% కరెక్ట్.
ఇప్పుడు మనకు ఒక పండగ వచ్చిందంటే పట్టు చీరలు కట్టుకుంటున్నాం, పండగ వచ్చిందంటే లంగావోనీలు వేస్తున్నాం. ప్రతి దానికి ఇప్పుడు ఆమె ఏదో ఎక్కడో తీసుకున్న ఫోటోలన్నీ తీసి మీడియాలో పెడితే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎలా ఉందంటే ఆ డ్రెస్ వేసుకుంటే మేము కూడా అలా ఉంటామేమో, బాగుండాలేమో అనే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఆమె 2 పిల్లల తల్లి, ఆమె ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా చూపించాలి ఏదైనా. ఆమె విచ్చలవిడితనానికి ఏంది అంటే ఆమెకు డబ్బులు వస్తాయి కాబట్టి, అలాంటి లైక్లు వస్తాయి కాబట్టి ఆమె విచ్చలవిడితనాన్ని రోడ్డు మీద పెట్టుకుంటుంది. అంతకు మించి వేరేది ఏం లేదు. అసలు ఆమె గురించి మాట్లాడడం అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. అసలు మాట్లాడకూడదు కూడా అమ్మాయి గురించి. మీరందరూ అసలు అంత రోల్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్, మంచి మాట చెప్పిండు. కాకపోతే తీసుకునే వాళ్ళు అందరూ ఏదో సామాన్లు అన్నాడు, మరి ఏమనాలి? సామాన్లు అనకపోతే ఏమంటాడు? ఒక మాట చెప్పండి. తప్పుగా మాట్లాడితే తప్పు అంటారు. ఆయన అన్నది ఒక సామాన్ అన్న దాని గురించే, ఇంకా వేరే విధంగా అన్నాడా? ఒక మాట చెప్పండి. ఏమనలేదు. భూదేవితో పోల్చిండు, ప్రకృతితో పోల్చిండు. అంటున్నారు మగవాళ్ళతోని సమానం అన్నారు కదా సార్, మగవాళ్ళతోని సమానం అన్నారు అన్ని, ఇట్లా ఉద్యోగ రంగాలు కానీ అన్ని. మరి మగవాళ్ళు నిండుగా వేసుకుంటున్నారు కదా, మరి ఆడవాళ్ళు కూడా అలాగే నిండుగా వేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తలేరు? హక్కులు కరెక్టే, సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు, బార్లలో తిరగొచ్చు అన్ని. ఇప్పుడు మగవాడు అట్లా వేసుకొని రావట్లేదు కదా బయటికి. మంచి నిండుతనంగా హీరో ఉన్నాడు ఒక చిరంజీవి అనే వాళ్ళు నిండుగా వేసుకుంటున్నారు. మరి హీరోయిన్లు కూడా నిండుగా వేసుకోవాలి కదా, మరి ఎందుకు వేసుకుంటలేరు? మగవాళ్ళకి హక్కు అంటే మగవాళ్ళతో హక్కు అనేది వాళ్ళు కూడా బట్టలు ఇప్పేసి తిరుగుతున్నారు కదా ఈ మధ్య బాగానే. హీరోలందరూ 6 ప్యాక్లు అని చెప్పేసి బట్టలు ఇప్పేసి బాగానే తిరుగుతున్నారు సినిమాల్లో. అది ఇప్పుడు ఒక జిమ్ కోసమనో వాళ్ళు దానికి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇస్తున్నారు. వాళ్ళు అంతవరకే, పబ్లిక్ లోకి రావట్లేరు కదా. ఒక సినిమా ఏంటి బట్టల షాప్ అంటే వేసుకొని వస్తారు, బంగారం షాప్ ఓపెనింగ్ అంటే వేసుకొని వస్తారు. ఎక్కడ చూడు ఆడోళ్ళకు అనేది ఒక సిగ్గు లజ్జ అనేది ఏది లేకుండా పూర్తిగా రోడ్డు మీద ఉండిపోయారు. అసలు మామూలు వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళని చూసి బయట తిరగాలంటే కూడా ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి. పిల్లలను తీసుకొని బయటికి పోతే వాళ్ళని చూస్తే వాళ్ళంత వయసు వాళ్ళని, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అని చెప్తుంది కదా, మరి వాళ్ళ అబ్బాయి ఏమనుకోడా తల్లిని చూసి? అదే వాళ్ళ అబ్బాయికి నచ్చలేదంట, చెప్పాడంట వాళ్ళ అబ్బాయి నాకు ఇలా. అవును కదా సార్, అబ్బాయికి నచ్చలేదని ఆమె చెప్తుంది. ఇది చాలా గొప్పగా చెప్తుంది, ఏదో గిన్నిస్ బుక్ కిరీటాలు పెట్టుకునేట్టు మా బాబుకి నచ్చలేదు అయినా నేను వేసుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు కదా. మన పిల్లలకే నచ్చదు, ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా నచ్చుద్ది? అది కదా మన సమాజానికి ఇవ్వాల్సింది. సెలబ్రిటీ వాళ్ళ హక్కు అంటున్నారు అలా వేసుకోవడం. హక్కు ఎక్కడే సార్? హక్కు అనేది దేనికోసం వచ్చింది? ఆ హక్కు మనని హింసించి మనని బాధ పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళతో పోరాడడానికి హక్కు, కానీ విచ్చలవిడితనానికి హక్కు కాదు కదా. కొట్లాడడానికి, ఇప్పుడు ఎవరైనా మనతో కొట్లాడితే బరాబరి మాకు ఇది ఉంది, మాకు న్యాయం జరగాలి అనేదానికి హక్కు. అంతేగాని బట్టలు లేకుండా ఉండేదాన్ని హక్కు అంటారా? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పమనండి హక్కు అనేది? లేదు కదా, ఎక్కడ లేదు. వాళ్ళ హక్కు అనేది ఒక పెద్ద దాన్ని ఏదో సూత్తో పొడిచినట్టు హక్కు హక్కు ఆడోళ్ళని అనగదొక్కడానికి ఎక్కడ అనగదొక్కుతున్నారు? అన్నిట్లలో అన్ని రంగాలలో ఆడోళ్లే ముందు ఉన్నారు, వెనకోళ్ళే మొగోళ్ళే వెనుకున్నారు. చంపే దాంట్లో ఉన్నారు, లేచిపోయే దాంట్లో ఉన్నారు. తప్పుగా కాదు, నేను ఒక ఆడామని నేను చెప్తున్నా. అన్నిట్లలో ముందే ఉన్నారు, ఇంకా ఎక్కడ లేరని ఆడోళ్ళు అన్నిట్లలో ఉన్నారు. అంతేగాని శివాజీ గారు అన్నది తప్పని అసలు దాని గురించి 4 రోజుల నుంచి ఆయనని ఇబ్బంది పెట్టి ఆయన సారీ చెప్పి, ఆయనకేమవసరం? ఒక్క మాట చెప్పిండు, వింటే వినండి, వినకపోతే వినకపోండి, నష్టమేం లేదు కదా. అంతే కదా సార్? అంతే. ఓకే అండి. మరి ఎవరైనా ఒకటి, ఇప్పుడు మన అమ్మ మనం బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మ అంటది, మనం వింటే జాగ్రత్తగా పోయి వస్తే మన అమ్మకు సేపు. వినలేదనుకో అమ్మకు బాధనే, పిల్లలకి బాధనే. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పిండు, నచ్చితే వినండి, నచ్చకపోతే దానికి కేసులు పోలీసులని ఇవన్నీ. మరి జబర్దస్త్ చూస్తుంటే మీరు అసలు చూస్తుంటారా? జబర్దస్తిలో అసలు ఒక్కటన్నా మంచి మాట ఒక్కటి ఉందేమో చెప్పండి. జబర్దస్తిలో నోరు ఇప్పితే బూతు తప్ప అందులో వేరేదే లేదు. దానికి పగలబడి నవ్వుతారు, పగలబడి అసలు పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వుతారు. అట్లా అన్ని డబల్ మీనింగులు. వీడి పిల్లాన్ని వాడు గుంజుకపోడు, వాడి పిల్లాన్ని వీడిని గుంజుకపో. ఇదేనా సమాజానికి ఇచ్చేది? వాడి పిల్లం ఆడ ఆఫీసు పోగానే వీడి పోయి అంటే దాన్ని లాక్కొస్తాడంట, అని లేపుకొని పోతాడంట. ఇదేనా సమాజానికి ఇచ్చేది? సినిమాలే తప్పు రైటా అన్నది కాదు, సినిమాలు కూడా ఫస్ట్ లో నుంచి కూడా సినిమాలలో జయమాలిని, జ్యోతిలక్ష్మి అనేవాళ్ళు ఆ డ్రెస్సులు వేస్తున్నారు. 100 రోజులు సినిమాలు ఆడినాయి. ఇప్పుడు సినిమాలు లేవు, 10 రోజులకే ఆడతలేవు.
తలుపులు వేసుకొని అప్పుడే ఇళ్ళల్లో ఉంటున్నారు. 100 రోజులు సినిమాలు ఆడినాయి. మరి అప్పుడు లేవా? అప్పుడు కూడా వేసుకున్నారు కదా సార్. జయమాలని వేసుకుంది, అందరు వేసుకున్నారు. ఇట్లనే విచ్చలవిడిగా వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత పవిత్రంగా వస్తున్నారు. బయటకు వస్తే వాళ్ళ వృత్తి అది. వాళ్ళు డైరెక్టర్ ఏం చెప్తాడో అది చెయ్యాలి, డ్యూటీ. ఆ డ్యూటీ చేసుకొని వాళ్ళు పవిత్రంగా బయట ఉంటున్నారు. వీళ్ళది డ్యూటీ కాదు, వీళ్ళ విచ్చలవిడితనం. రోడ్ల మీద తిరుగుడే వీళ్ళు బట్టలు లేకుండా. స్టేజీలు ఎక్కి డాన్సులు వేస్తారు బట్టల షాపులకు, ఓపెనింగ్లకు పోతే. వెనక చూసుకో ముంగలు చూసుకోరా అని వాళ్ళు కేకలు పెడుతుంటారు. వీళ్ళకి అదొక ఆనందం. ఓకే అండి, మీరు చెప్పండి సార్, ఇది కరెక్ట్ అంటారా? ఓకే, నేను ఎందుకు కొన్ని విషయాల్లో నేను మాట్లాడకూడదులేండి ఎక్కువ. ఓకే, అంటే విచ్చలవిడితనం మంచిది కాదు. నేను ఈ ఒక్క మాటకు నేను ఒప్పుకుంటాను. విచ్చలవిడితనం మంచిది కాదు. వేసుకో, నీ హస్బెండ్ దగ్గర నువ్వు వేసుకో, నీ ఇంట్లో నువ్వు వేసుకో. నీ ఇంట్లో అసలు బట్టలు లేకుండా తైతక్కలు ఆడుకో. అది 4 గోడల మధ్యలో సమస్య అది. ఓకే ఓకే సరే. కానీ రోడ్ల మీద కాదు కదా సార్. మొన్న ఏదో బట్టలు కొట్టుకో దేనికో ఓపెనింగ్ పోయింది, ఆ పైకి పోతున్నా సరే కిందికి గుంజుకుంటుంది. నన్ను చూడండి, నా అందాన్ని చూడండి అని. వెనకాల మొత్తం కండలన్నీ ఇట్లా ముడతలు పడిపోతున్నాయి అమ్మాయికి. ఆడోళ్ళం అంటే అందరం ఆడోళ్ళమే సార్, అందరం ఆడోళ్ళమే. ప్రతి ఆడమ్మాయికి లావో బక్కగనో సన్నగనో ఉన్న అవయవాలన్నీ ఆడోళ్ళే ఒకే తీరుగుంటాయి. అని ఆమె చూస్తుంటే ఎదటోళ్ళకి ఆడ నిలబడ్డోళ్ళందరికీ సిగ్గనిపిస్తలేదా? ఓకే సరే అండి, సరే, సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఉర్మిళ గారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్తున్నారు. బట్ ఎక్కువ శాతం మంది శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. శివాజీకే మా మద్దతు, ఆయన చెప్పిన తప్పేం లేదు అంటున్నారు. మరొకటి, సరే ఇప్పుడు ఆయన ఒక పదాన్ని ఉపయోగించినందుకు మీరు ఇంత పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, మరి ఇంకేమని చెప్పాలి? ఏదో ఒక రూపంలో ఆయన ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే కదా. అలాగనే డైరెక్ట్గా ఆ పార్ట్స్ పేర్లు చెప్తే అయిపోతుందా, నేమ్ చెప్తే మీరు మరి బాగుంటుందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో అలా చెప్పడంలో కూడా తప్పు లేదని కొంతమంది అభిప్రాయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మీ అభిప్రాయాలు కూడా మీరు మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొకసారి శివాజీ ఏమన్నారు, అలాగే నాగబాబు ఏమన్నారు. నాగబాబు కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. సమాన హక్కులు ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. ముందు ఒకసారి నాగబాబు ఏమన్నారో చూద్దాం. నిలబెట్టి ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళ్తుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నావు. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు. సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా
ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లో చూడండి, ఏ యూట్యూబ్లో కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు ఎలాగైనా ఉండండమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణలు చేసుకోండి. కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్టర్స్ అవనండి, పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.